నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం కార్డుల మాదిరిగానే డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ప్రముఖంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రభావం లేని జిల్లాల్లో 1,00,000 కార్డులను పంపిణీ చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇది సంక్షేమ పంపిణీని ఆధునీకరించే దిశగా ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన ఏటీఎం తరహాలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టారు. ఎన్నికలేతర జిల్లాలో తొలుత 1,00,000 కార్డులు పంపిణీ చేయనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఇది ఏటీఎం శైలి డిజైన్ తో ఉంటుంది. ఇది త్వరిత ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్ తో అమర్చబడి ఉంటుంది. ఎడమవైపు సీఎం రేవంత్ రెడ్డి, కుడివైపున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధ్యలో రాష్ట్ర లోగో ఉంటుంది. ముందు భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు మరియు పుట్టిన తేదీలు ఉంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టడానికి వెనుకవైపు లబ్ధిదారుని చిరునామా, రేషన్ షాపు వివరాలు, డీలర్ సంప్రదింపు నంబర్ మరియు షాప్ సమయాలను ప్రదర్శిస్తుంది. అతుకులు లేని పంపిణీ కోసం కార్డులను బయోమెట్రిక్ ప్రమాణీకరణతో లింక్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఎన్నికల కోడ్ సక్రమంగా లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొదట 1,00,000 కార్డుల పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. ముద్రణకు సంబంధించిన టెండర్లు ఖరారు చేసి వెంటనే కార్డుల జారీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది. స్మార్ట్ కార్డులకు ఎందుకు మారాలి అంటే, దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జాప్యాలకు ముగింపు పలికే అవకాశం ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అంతేకాకుండా దీనివల్ల మోసాన్ని తగ్గించడమే కాకుండా స్మార్ట్ కార్డులు నకిలీ దరఖాస్తులు మరియు స్మగ్లింగ్ ను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది గతంలో సబ్సిడీ బియ్యంలో 50% దారి మళ్లించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 2023 ఎన్నికల ప్రచారంలో సంక్షేమ సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రతిజ్ఞ చేసింది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను వేగవంతమైన ధృవీకరణ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ సభలు, మీ సేవా కేంద్రాలు మరియు కుల సర్వేల నుండి దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని తెలిపారు. కుటుంబాలు ఇప్పటికే పత్రాలను సమర్పించి ఉంటే మళ్లీ దరఖాస్తు చేయడం ఆపివేయడానికి వారికి అవగాహన కల్పించమని తెలియజేశారు. ఆలస్యాన్ని నివారించడానికి ముందుగా పరిశీలించిన లబ్ధిదారుల జాబితాలను ఉపయోగించండి అని కోరారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రేషన్ కార్డుదారులు కుటుంబ వివరాలను అప్డేట్ చేయడం లేదా ప్రయోజనాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొన్నారు. చాలా మంది కాలం చెల్లిన ఫోటో కాపీడ్ కార్డులపై ఆధారపడుతున్నారు. కొత్త డిజిటల్ వ్యవస్థ, డిజిటలైజ్డ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం రాష్ట్రం యొక్క ఒత్తిడికి అనుగుణంగా ఈ సమస్యలను పరిష్కరిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లపై దృష్టి సారించి పౌర సరఫరాల శాఖ కార్డు డిజైన్లను ఖరారు చేస్తోంది. సబ్సిడీ ఆహార ధాన్యాలు మరియు సంక్షేమ పథకాలకు సమానమైన ప్రాప్యతను నిర్ధారిస్తూ 2.81 కోట్ల మంది లబ్ధిదారులు కార్డులను అందుకోవాలని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.